ప్రెగ్నెన్సీ తర్వాత బరువు ఎలా తగ్గాలి? ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడే మీరు నార్మల్ వెయిట్ తోటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా వెయిట్ గెయిన్ అనేది విత్ ఇన్ నార్మల్ లిమిట్స్లో ఉండేలా చూసుకోవాలి. అన్లెస్ అడ్వైస్డ్ మీరు బెడ్ రెస్ట్ లాంటివి చేయొద్దు. జనరల్గా మీరు రొటీన్గా చేసే యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ మీరు ఖచ్చితంగా 6 months ఎక్స్క్లూజివ్గా ఇవ్వాలి. దీనివల్ల వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వకుండా మన బాడీ ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్. నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్ ఏదైనా కానీ మీ డాక్టర్ అడ్వైస్ తీసుకున్నాక మనకి డైలీ మినిమమ్ ఆఫ్ 20 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. స్టార్ట్ విత్ లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్, గ్రాడ్యువల్గా టైమ్ అండ్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేసుకోండి. స్పెషల్గా అబ్డామినల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లైక్ అబ్డామినల్ క్రంచెస్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోండి. ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్, సైక్లింగ్, ఎరోబిక్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్, డాన్సింగ్ అండ్ కొత్తగా హైడ్రోథెరపీస్ అని వస్తున్నాయి. ఇవన్నీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద డైట్. ప్రెగ్నెన్సీలో ఇద్దరికి తినాలని చెప్పి ఎక్కువ క్వాంటిటీ తినాల్సిన అవసరం లేదు. మోడరేషన్లో తినండి. ట్రై టు ఇంక్లూడ్ మోర్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ యువర్ డైట్. బేబీ పుట్టాక స్లీప్ సైకిల్ అనేది చాలా మందికి డిస్టర్బ్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకి వెయిట్ గెయిన్ అనేది అవ్వడానికి ఆర్ వెయిట్ తగ్గకపోవడానికి. సో ఈ టైంలో విమెన్కి సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, మెయిన్గా హస్బెండ్ నుంచి చాలా ఇంపార్టెంట్. ఫిజికల్గా పెయిన్ ఉండొచ్చు, లేకపోతే ఎమోషనల్గా మెంటల్గా పోస్ట్ పార్టమ్ బ్లూస్ ఆర్ డిప్రెషన్స్ లాంటివి ఉండొచ్చు. ఇలాంటి ఇష్యూస్ ఉంటే వాటిని తీసి పడేయకుండా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాక్టర్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్.